ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఈరోజు తిరుపతి ఇందిరా ప్రియదర్శిని మార్కెట్ యార్డ్లో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ గుడ్డ సంచులను ఉచితంగా పంపిణీ చేస్తున్నాము. ఇది మాది రాష్ట్ర వ్యాప్తంగా 1,000 సంచులు పంపిణీ చేయాలని తీర్మానిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మొట్టమొదటిసారిగా తిరుపతి మున్సిపల్ మార్కెట్లో గుడ్డ సంచుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇప్పటి వరకు దాదాపు ఒక 500 మందికి సంచులు పంపిస్తాం. ఈ కార్యక్రమం ఇక్కడ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరంతరంగా కొనసాగుతుంది. తగ్గించుకున్నావా నేను కూడా 4 రోజులు పెట్టుకుంటాను. ఎన్జిఓ పేరు అక్షయ ఉమెన్ అసోసియేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్. ప్లాస్టిక్ వాడడం వల్ల అనేక రకాల క్యాన్సర్లు వస్తున్నాయి. అవి వాడకూడదు. గుడ్డ సంచులు కొద్దిగా అలవాటు చేయడానికి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. ఇది సక్సెస్ఫుల్గా చేద్దామని అందరు తిరుపతికి వచ్చి చేస్తున్నాము. అన్ని జిల్లాల్లో కూడా చేస్తున్నాము. సక్సెస్ అవ్వాలని అందరికీ నమస్కారం. నా పేరు సువర్ణకుమారి. నేను ఆయుర్వేదిక్ డాక్టర్. నేను వంశపారంపర్యంగా నేర్చుకొని నెల్లూరులో చేస్తున్నామండి. మాది విశ్వంబర చారిటబుల్ ట్రస్ట్. ఆ ట్రస్ట్ తరఫున పర్యావరణం గురించి బయోడైవర్సిటీ తోటి అనుసంధానమయ్యి దాదాపు 15 ఏళ్ల నుంచి కార్యక్రమాలు చేస్తున్నాము. ఇప్పుడు మా ఎన్జిఓస్ అందరితో కలిపి పర్యావరణ నెట్వర్క్ అది ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని అన్ని జిల్లాలు, తెలంగాణ, కోయంబత్తూరు, చెన్నై, మొత్తం కర్ణాటక, ఏపీ అన్ని ఎన్జిఓ చేసి మేము పర్యావరణాన్ని రూపుమాపేందుకు
ప్లాస్టిక్ నివారణ నిమిత్తమై కొన్ని గుడ్డ సంచులని మేము కుట్టించి ఇంచుమించు 40 సంచులు అందరికీ పంచాలని ఈరోజు మొట్టమొదటగా తిరుపతిలో ఉన్న ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ మార్కెట్ కూరగాయల మార్కెట్లో ఇంచుమించు 500 పైచిలుకుగా గుడ్డ సంచులు పంచడం జరిగిందండి. ఈ గుడ్డ సంచులు అనేది మేము ఇవ్వటమే కాదు, మీ ఇంటిలో నుంచి మొట్టమొదటిగా మీ దగ్గర ఉండే పాత క్లాత్ అయినా కానీ మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి చేతి పని వచ్చు, మిషన్ కుట్టేది వచ్చు, ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఉండే పాత గుడ్డనైనా ఒక సంచి, ఈ రకమైన సంచిని కుట్టుకొని ఈ సంచిని మీరు బయటకు తీసుకెళ్తే మిమ్మల్ని చూసి 10 మంది అలాగే చేస్తారు. ఇప్పుడు పాత గుడ్డలు బయట అమ్ముతున్నారు 50 రూపాయలకి 60 రూపాయలకి. అదే ఒక చీర, కాటన్ చీరకి దాదాపు 20 సంచులు వస్తాయి. అదే 20 సంచులు మీరు బయటకు తీసుకెళ్తే మనం పర్యావరణాన్ని కాపాడినట్టు ఎదుటి వాళ్ళకి అవేర్నెస్ చేసిన వాళ్ళం అవుతాం. దయచేసి ప్లాస్టిక్ నివారణ చేసి ఆ క్లాత్ని ముందుకు నడిపిద్దామండి. ఆరోగ్య రీతిగా కూడా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఇంటికి ఒక చెట్టు నాటే కార్యక్రమం ఇప్పుడు చినుకులు తొలకరలు స్టార్ట్ అయినాయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటికి ఒక 2 చెట్లు కూడా నాటి దాని వల్ల కూడా పర్యావరణాన్ని నిర్మూలిద్దామండి. థ్యాంక్ యూ.